ఎవ్వరు వాడినద్దు. రోడ్ మీద అరుచుకోవాలి. ఇక్కడ పక్క పుట్టక్కడ అరుచుకోవాలి. ఎక్కడ మంచిగా ఉంటుందో అరుచుకొని మీరు పోయి తినాలి. కానీ ఈ ఎటుముడత పెద్ద ఇవన్నీ పిచ్చిపోతుంది. అందరూ ఇవన్నీ అవును. వెల్కమ్ టు మై ఛానల్ @ చిన్ని వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లైక్ కూడా కొట్టండి. మేమైతే నిజామాబాద్ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఫేమస్ విలేజ్కి అయితే వెళ్తున్నాం. అది ఏంటి ఎక్కడ అనేది కూడా మీకు అందరికీ చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే తీసాను. పిల్లల్ని తీసుకుని అయితే మా బావగారులో మేము బయలుదేరిపోయాం. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు. ఇవి చూసారా, రోడ్డు పైన ఎండబెట్టారు. జొన్న గింజలు ఇలా ఎండబెట్టి పాప్కార్న్ తయారు చేయడానికి అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. మనకి వీటిని మనం పాప్కార్న్ తయారు చేసుకుని అయితే తింటాము. ఇంకా విలేజ్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఏం విలేజ్ అనేది అయితే ఆర్చ్ అయితే చూసేయండి. చూడండి, అంకాపూర్ తెలంగాణలోని చాలా ఫేమస్ విలేజ్ అన్నమాట. ఈ విలేజ్ కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఊరికి ఏంటి అంత ప్రత్యేకత, ఈ ఊర్లోని ఏమున్నాయి ప్రత్యేకతలు అనేది నేను అన్ని కూడా చెప్తాను. అందుకే కదండి వీడియో కూడా తీసింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా అయితే మీకు అన్ని చూపిస్తాను, చెప్తాను కూడా, చూసేయండి. నేను ఈ ప్లేస్ కి వెళ్ళడం ఇది సెకండ్ టైం అన్నమాట. మ్యారేజ్ అయిన కొత్తలో కూడా ఒకసారి వెళ్ళాను. మళ్ళీ 7 years కి ఇప్పుడైతే వెళ్ళాను. చూసారా, ఎంట్రన్స్ లోనే మనకి విలేజ్ లోకి వెళ్ళడానికి వెళ్ళడానికి ఒక రోడ్డు, రావడానికి ఒక రోడ్డు అయితే ఉంది. ఏ విలేజ్ లో కూడా ఇలా 2 రోడ్లు అయితే ఉండవు కదా. విలేజ్ అంటేనే ఒక రోడ్డు, అదే ఇరికిరుగ్గా ఉంటుంది. కానీ ఈ ఊర్లో అటొక రోడ్డు ఇటొక రోడ్డు వెళ్ళడానికి రావడానికి కూడా డివైడర్స్ అయితే కూడా ఉంటాయి మధ్యలో. తెలిసిన వాళ్ళకి, విన్న వాళ్ళకి కూడా మొదటిగా అంకాపూర్ అనగానే దేశీ చికెన్ అయితే గుర్తుకొస్తుంది. అవునండి, ఇక్కడ చికెన్ చాలా ఫేమస్ అన్నమాట. నాటుకోడి చికెన్ మన ముందే ఆ కోడిని కోసి దాన్ని మన ముందే వండి కూడా చూపిస్తారు, ఇంకా ఇస్తారు మనకి. లైవ్లోనే అన్నీ జరుగుతాయి అన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఈ చికెన్ తినడానికి ఈ విలేజ్ని అయితే ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటారు. ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ బిజినెస్ అయితే ఇలా జరుగుతుంది. నేనైతే ఒక షాప్కి అయితే వెళ్ళాము. ఆ షాప్ అంకుల్తో కూడా నేను మాట్లాడాను. చూడండి, ఆయన మాటల్లోనే మనం ఎలా వండుతారు, ఏం చేస్తారు, ఎప్పటి నుంచి నడుస్తుంది అన్ని కూడా వినేద్దాము. అంకుల్ని అయితే నేను ఇంటర్వ్యూ చేశాను. ఇక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అంతా వినండి. ఇంకా కొన్ని విలేజ్ లో ప్రత్యేకతలు కూడా మీకైతే నేను చూపిస్తాను. చూడాలనుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది. రైస్ తోని 900. ఒక కోడి 3 తింటారు, 3 4. ఒక కోడి ఓన్లీ కర్రీ 800. రైస్ 900. 100 రూపీస్ రైస్. 100 రూపీస్ రైస్. ఇంకా మంది కొంటే ఒక రైస్ ఎక్స్ట్రా ఇస్తాం. 4-5 ఫుల్ రైస్. ఇక్కడే కూర్చొని తినడానికి ఇస్తారా? ఇక్కడే కూర్చొని తినడానికి ఇస్తారు. పార్సల్ కూడా ఇస్తారు. పార్సల్ కూడా ఇస్తారు. వాళ్ళ కార్గో పార్సల్ కూడా చేస్తారు. ఇక్కడికి వచ్చినాక ఆర్డర్ చేస్తే ఫ్రెష్ గా వండుతారు అప్పటికప్పుడు. ఎప్పుడైనా ఫ్రెష్ మాది వేరే వాళ్ళు చెప్తారు, మీకు ఇచ్చేస్తాం. రన్నింగ్ నడుస్తూనే ఉంటది. అంటే కొంతమంది వచ్చే ముందు కాల్ చేస్తారు కదా, వచ్చే ముందు మీళ్ళకి ఇంకోళ్ళు కాల్ చేస్తారు, వాళ్ళకి వేస్తాం. వాళ్ళు ఇంకా టైం లేట్ అయితే మీకు ఇచ్చేస్తాం. వాళ్ళకి మళ్ళీ చేస్తాం. ఎప్పుడు రన్నింగ్ నడుస్తూనే ఉంటది. మాకు ఫోన్ మీద చెప్పే వాళ్ళు ఉంటారు కదా, ఒక నిజామాబాద్ హైదరాబాద్ పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు చెప్తా ఉంటారు. ముందర వస్తే నాకు ఇచ్చేస్తాం. మళ్ళా వాళ్ళకు రన్నింగ్ నడుస్తూనే ఉంటుంది. ఎన్ని వెళ్తాయండి మీకు రోజుకి? 20-25. అంటే కోళ్ళు అందరు కర్రీ ఒకటి తీసుకెళ్తారా? అందరూ రైస్ కూడా తీసుకెళ్తారు? రైస్ అవసరం లేదు, పార్సల్ సల్లగా అయిపోతుంది కదా, కర్రీ ఒకటే తీసుకుపోతుంది. కొత్తగా తెలిసి పాస్ అయ్యి ఊర్లో ఒకటి మాలో ఒకటి. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? 45 years. 45 years. మా తండ్రి గారికి ఇక్కడ చికెన్లో స్పెషల్ ఏంటంటే కారం అయితే దంచి కొడతారనమాట. అందులోనే టేస్ట్ ఉంటుంది. పైగా వైట్ రైస్లోనే ఇస్తారు, వేరే రైస్లో కూడా ఇవ్వరు. ఈ తాతయ్య గారు అయితే అంకుల్కి హెల్ప్ చేయడానికి, రైస్ చేయడానికి అయితే ఉంటారంట. ఏదో కొత్త వాళ్ళు పెట్టుకున్న ఏదో బాగా ఏదో అనుకుంటారు. బగారా రైస్ లో ఇంకా కర్రీ వేసుకున్న కర్రీ టేస్ట్ స్పెషల్ ఏం తెలియదు. అందరికి ఏం తెలుసు, బగారా మీరు బగారా అనుకుంటారు. అదేదో బగారా అనుకున్నట్టు ఏదో బగారా మంచిగా అనుకుంటారు, కానీ అది వేస్ట్. వైట్ రైస్ వేసుకోండి, అసలు నిజం తెలుస్తుంది ఏదైనా టేస్ట్. ఆ బగారా అనుకుంటే అది స్మెల్, ఈ స్మెల్ ఏం తెలుస్తుంది? మా దగ్గర 100 నిమిషాలు బగారా ఏమీ
వైట్ రైస్ చేస్తాము 10 చేయం కదా స్పెషల్ గా కర్రీ తినాలనుకుంటే వైట్ వైట్ రైస్ తినాలి. ఇంతకు ముందు ఒకసారి వచ్చాం, ఒక 7 years అవుతుంది వచ్చి. మేమైతే ఒక కోడిని చేయించుకున్నాం అనమాట. ఇంకా రైస్ వచ్చేసి తాతయ్య గారు ఆడ్ చేస్తున్నారు, మా కోసమే వండారనమాట. ఇంకా మేము వచ్చిన తర్వాత చాలామంది కూడా వచ్చారు. మేము కూర్చున్న ప్లేస్ దగ్గర మొత్తం అంతా ఫుల్ అయిపోయింది. అసలు చెప్పాలంటే మేము బయటకు తీసుకెళ్ళిపోదాం అనుకున్నాము. ఫుడ్ వచ్చేసి ఇంకా బాగా వేడి వస్తుంది, ఇక్కడైతే ఫ్యాన్లు అవి ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా అక్కడే కూర్చొని తినేసాం. లేదంటే పిక్నిక్లా చేసుకుందాం అనుకున్నాం. మా విన్నీ అయితే కోపగించేసింది. ఎంత టైం పడుతుందని కర్రీ అవడానికి మామూలుగా? మా దగ్గర అయితే రన్నింగ్ రెడీగా దొరుకుతూనే ఉంటుంది. అసలు వెంటనే చేస్తాము, వేరే వాళ్ళు ఆర్డర్ చెప్తారు కదా, ఒకవేళ లేకుంటే అక్కడ ఆల్రెడీ పాసం చెప్పిన ఉండదు, ఇతను కష్టం ఉండదు. వాళ్ళు మేము వస్తాము అర్ధ గంటలో చేసి పెట్టని చేస్తూనే ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు మీకు వచ్చినప్పుడు ఇచ్చేస్తాం, మాకు అట్లా వేరే వాళ్ళు ఆర్డర్ చెప్పినా మీకు ఇచ్చేస్తాం. అది మళ్ళీ మళ్ళీ చేస్తాం, మళ్ళీ చేస్తాం. ఎందుకంటే దీంట్లో స్పైసీ అనేది స్పైసీ తక్కువ వాళ్ళకు వాళ్ళకు ఆపుతాం. అదే ఎవరికి అదే రకంగా ఉంటుంది, స్పైసీ రకంగా ఉంటుంది. మసాలాస్ అవన్నీ అన్ని సేమ్ ఉంటాయి, కారం ఉంటుంది. మీరే రెడీ చేసుకుంటారా? సొంతం అంతా మాదే, హోమ్మేడే అంతా ఇంట్లో తయారు చేసి ముడక పొడి అన్ని పట్టి కారం కూడా కారం సరిపోయింది, కారం అయిపోయింది మళ్ళా కొత్తగా ఇంట్లోనే చేసేది ఇదంతా. ఓళ్ళు ఒకటే బయట కట్ చేసేస్తారు కానీ ఏమైతే అంత చేసే వస్తువులన్నీ మన ఇంట్లో. అనకాపూర్ అంటే ఎక్కడెక్కడికో చాలా పెద్ద పేరు, కొత్త కొత్తలు పెట్టి ఆ పేరు కూడా ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ అన్ని వచ్చే ముందు తెలుసుకుని రావాలి ఎవరు ఎన్ని సంవత్సరాలు. అది నేను ఇక్కడ కలిసి తెలుసుకోవాలి, ఎవరు మంచిగా ఆడతారు ఏం కాదు అనేది తెలుసుకొని అంకాపూర్ వచ్చే ముందు అంకాపూర్ ఎవరు మంచిగా ఆడతారని తెలుసుకొనే పోవాలి. ఇక్కడ అంతా జాతర పెట్టుకున్నట్టు పెట్టుకున్నారు, వీళ్ళ దగ్గరికి పోయి మమ్మల్ని తెలియదు. ఎవ్వరు వాడినద్దు, రోడ్డు మీద అరుచుకోవాలి. ఇక్కడ పక్క పుట్టలు అక్కడ అరుచుకోవాలి, ఎక్కడ మంచిగా ఉంటుందో అరుచుకొని మీరు పోయి తినాలి. కానీ ఈ ఎటుకుడుతో పెద్ద ఇవన్నీ పిచ్చిపోతుంది ఇవన్నీ అవునవును చాలా ఉన్నాయండి. బ్యాక్ సైడ్ ఇదంతా అయితే కూర్చోడానికి ఉంది మంచిగా ప్లేస్. కావాలంటే బయటకు కూడా ఇస్తారనుకోండి. బాగుందా దిషి? ఇక్కడ ఉన్న ఈ మెస్లో అయితే కనుక కోళ్ళను పెడుతున్నారు. మనం చూసుకుని ఒక సెలెక్ట్ చేసుకుని కూడా కోయించుకోవచ్చు. ఇలా తొట్టిలో పెడుతున్నారు. మేము ఆర్డర్ పెట్టిన కర్రీ అయితే వచ్చేసింది. ఇంకా రైస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఆనియన్ ఇచ్చారు, లెమన్ ఇచ్చారు. కర్రీ అయితే చాలా స్పైసీగా కనిపిస్తుంది కదా, తినడానికి కూడా చాలా స్పైసీగా ఉంది. మా విన్నీ అయితే తినలేకపోయింది, దిషి కూడా అంతే పెరిగేసేసుకుంది. అన్నం కూడా ఎక్స్ట్రా 100 అయితే ఇచ్చుకున్నారు, కానీ ఎంత రైస్ కావాలంటే అంత రైస్ పెడుతున్నారు. ఆ స్పైసీకి తట్టుకోలేక అందరం కూడా లాస్ట్లో పెరిగేసుకుని అయితే తిన్నాము. నాటుకోడి అంటే స్కిన్తోనే వండుకుంటారు కాబట్టి స్కిన్తోనే ఇచ్చారు. వీళ్ళు కూడా వండి మంచిగా నీట్గా చేసి అయితే ఇచ్చారు. బాగుంది. సిట్టింగ్స్ కూడా మా విన్నీ అయితే కోపగించి కూర్చుందని చెప్పాను కదా. ఎందుకని అంటే ఆ కోపం బయట పిక్నిక్లా చేసుకుందామని చెప్పారు ఫస్టే అందరూ, కానీ తర్వాత మళ్ళీ ఇక్కడ కూర్చోబెట్టేశారని చెప్పి కోపగించింది. ఇంకా వాళ్ళ డాడీ అయితే బ్రతిమాలుతున్నారు, తినరా అని. మేమైతే కర్రీ టేస్ట్ చేసేసాము. కానీ బాగా ఎండలు వేడెక్కువ ఉన్నప్పుడు తినేదానికంటే కూల్ వెదర్లో తింటే చాలా బాగుంటుంది అనమాట. అంటే వింటర్లో ఇంకా వచ్చేసి వర్షాలు పడేటప్పుడు ఇటువంటి టైంలో తింటే మంచిగా ఉంటుంది ప్రాణానికి. ఎందుకనంటే మొత్తం బయట వేడి, ఇప్పుడు ఈ కర్రీ వేడి మొత్తం అంతా కలిపి లోపల నుంచి అయితే ఉడుకొచ్చేసి చెమటలు కారిపోయినాయి. అందరం కూడా మంచి పనిలో ఉన్నాం. వాళ్ళందరినీ వీడియో తీస్తే మళ్ళీ తినడానికి ముఖం దాచుకుంటారేమో అని చెప్పి నేనైతే తీయలేదు. కానీ ఒక చిన్న బిట్ అయితే తీసాను వాళ్ళందరినీ కూడా. వేడివేడి అన్నం, వేడివేడి కర్రీ, ఇంకా ఆనియన్స్, లెమన్ ఇవన్నీ కలుపుకుని తింటే టేస్ట్ అయితే చాలా సూపర్గా అనిపించింది. కానీ ఇక్కడ ఒక స్పెషల్ ఉంది. ఏంటంటే ఎక్కువగా రైస్లో కంటే మొక్కగారెలు ఉంటాయని పక్కనే చేస్తున్నారనమాట. పక్కగారెల్లో పెట్టుకుని తింటున్నారు. ఇంకా ఇక్కడికి వచ్చేసి ఒక రూల్ కూడా ఉందన్నమాట. ఒక రమ్మేది ఇంకొకరు అమ్మకూడదు అనమాట. అంటే వాటర్ బాటిల్స్ ఒకరు సేల్ చేస్తారు, డ్రింక్స్ ఒకరు సేల్ చేస్తారు, మక్క గారెలు, జొన్న గారెలు ఒకరు సేల్ చేస్తారు, ఇంకా కర్రీస్ వచ్చేసి రైస్ వచ్చేసి ఇలా ఒకరు సేల్ చేస్తారు. అలా అయితే రూల్ ఉంది. నేనైతే వాళ్ళ డాడీ బ్రతిమాలుతున్నారు.
తినమని. లాస్ట్కి అయితే కొంచెం పెరిగేసుకుని తినేసింది. చికెన్ పీస్ అయితే చూడండి ఎంత చక్కగా ఉడికిందంటే ఇలా పట్టుకుంటే అలా జారిపోతుంది అనమాట. నాటు కూడా చాలా టైం పడుతుంది కదా ఉడికేసరికి. అలాంటిది వీళ్ళు కుక్కర్లో కానీ మళ్ళీ వేరేగా కానీ ఏమీ ఉడికించలేదు, డైరెక్ట్ కర్రీ వండడమే అలా ఉండరు. తర్వాత మేమైతే తినేసాం. ఇంక విలేజ్ చూడడానికి లోపలికి అయితే బయలుదేరిపోయింది. చూడండి టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఇంక విలేజ్ ప్రత్యేకతలు కొన్ని ఉన్నాయని చెప్పాను కదా, మీకు రెండైనా చెప్పినట్టున్నాను, మిగతా కూడా చూపిస్తాను. చూడండి సిసి రోడ్స్ అటొకటి ఇటొకటి. ఇంకా విలేజ్లో వచ్చేసి అందరూ ఫార్మర్సే ఉంటారంట. ఆ ఫార్మర్స్ అందరూ కూడా వాళ్ళు పొలాలు చేసుకోవడం అంటే పంటలు పండించుకోవడము. ఇంకా పంట అంటే ఏంటో జొన్న పంట, వరి ఇవే అన్నమాట. ప్రతి ఇల్లు కూడా డూప్లెక్స్ బిల్డింగ్ అండి, చాలా పెద్ద పెద్ద ఇల్లులు అన్నమాట. వాళ్ళందరికీ జాబ్స్ ఎంప్లాయీస్ ఏమనుకుంటారు మీరు అందరూ చూసి, కానీ అందరూ కూడా ఫార్మర్సే. ప్రతి ఇంటికి కూడా ఒక మంచి కార్ అయితే ఉంటుంది. ఆ కార్ మీదే పొలాలకు తీసుకెళ్లి గడ్డి మోపులు కానీ వాళ్ళు పండించుకున్న పంటలు కానీ అవన్నీ కూడా కార్ పైన మోసుకుని తెచ్చుకుంటారంట. చూడండి ఇది ఒక ఫారెన్ కంట్రీలో ఇల్లులు చూసినట్టే ఉంటుంది మనకి, ఎంత బాగుంటుంది. ప్రతి ఇంటికి కూడా కార్ అయితే ఉంటుంది. పొలాల నుంచి వాళ్ళ గడ్డి మోపులు ఇంకా వాళ్ళు పండించుకున్న పంట కార్ల పైన మోసుకుని తెచ్చుకుంటారంట. వీళ్ళందరూ కూడా రైతులు కాబట్టి ఎక్కువ పంట పండుతుంది కాబట్టి వీళ్ళకి విలేజ్ ఎంట్రన్స్ లో కూడా ఒక మార్కెట్ అయితే ఉంది, రైతు మార్కెట్, పెద్ద మార్కెట్. మీకు అది కూడా చూపిస్తాను. చూసారా ఇల్లులు ఎలా ఉన్నాయో. వీళ్ళందరూ కూడా ఫార్మర్స్ అన్నమాట. ఇంకా ఇంకొకటి ఏంటంటే ఈ ఊరు పాపులేషన్ వచ్చేసి 500-600 కుటుంబాలు ఉంటాయంట. ఆ ఇల్లులు చూస్తే చాలా మంచిగా అనిపించింది. చూడండి ఎంత బాగుందో. మేము ఇంతకు ముందు 7 years బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు అయితే పచ్చివి జొన్న పొత్తులు కొనుక్కెళ్ళాము ఇక్కడ నుండి. ఎందుకంటే గారెలు వేసుకోవడానికి, రొట్టెలు అలా చేసుకోవడానికి ఉంటాయని చెప్పి, కాల్చుకొని తినడానికి, స్వీట్ కార్న్లో ఉడకపెట్టుకోవడానికి ఉంటాయని చాలా అన్నమాట. ఒక 50 kg బస్తా అయితే కొనుక్కెళ్ళాము. అప్పుడు మాకు జొన్న పొత్తు వచ్చేసి 3 rupees ఎంతో పడింది రేటు. ఇది అది రచ్చబండ ప్లేస్, అది పెద్దవాళ్ళందరూ అక్కడ కూర్చుంటారు. ఇంకా ఇది వచ్చేసి కొంచెం సెంటర్ అన్నమాట. ఇంకా స్టాచ్యూస్ అన్నీ ఉన్నాయి, అల్లూరి సీతారామరాజు వీళ్ళందరూ స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. ఈ ఊరికి వచ్చేసి ఇంకో ప్రత్యేకత ఏంటంటే 2 కళ్యాణ మండపాలు ఉన్నాయి, పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు 2 అయితే ఉన్నాయి అంత చిన్న ఊరికి. ఈ విలేజ్ కోసం చాలా వీడియోలే ఉన్నాయి మన యూట్యూబ్లోని. నేనంటే ఇప్పుడు తీస్తున్నాను కానీ వీడియో, దీనికోసం ఇంతకు ముందు చేసిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. ఇంకా కొన్ని చాలా పాయింట్స్ కూడా నేనైతే మిస్ అయ్యాను, ఎందుకంటే నాకు తెలిసిన మట్టికి మీకైతే చెప్పాను. కానీ ఈ ఊరు ముందు తలుచుకోగానే ఫస్ట్ గుర్తొచ్చేసేది చికెన్ అన్నమాట. తెలిసిన వాళ్ళకైతే అనకాపూర్ అనగానే అనకాపూర్ చికెన్ అంటారు. చాలా హోటల్స్లో చాలా చోట్ల కూడా చికెన్కి అనకాపూర్ చికెన్ అని పేరైతే ఉంటుంది. చూడండి రైతు మార్కెట్ అన్నాను కదా, ఇదే అన్నమాట. ఊరి ఎంట్రన్స్లోనే ఉంటుంది. చాలా బారుగా ఉంది కదా. ఊరు ఎంట్రన్స్లోని కూరగాయలు, ఇక జొన్న పొత్తులు చూడండి ఇలానే అమ్ముతూ ఉంటారు కింద వేసేసి. ఒక రోజు వారంలో ఒక రోజు అయితే ఇక్కడ మార్కెట్ కూడా ఉంటుంది. మేమైతే ఈ రోజు ఈ విధంగా అయితే మంచిగా ఎంజాయ్ చేసాము. మా విన్నీ దిషి కూడా చాలా ఎంజాయ్ చేశారు, హాలిడేస్ కదా. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.